హైదరాబాద్లో కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జనవరి నెలలో ఇండ్ల అమ్మకాలపై నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ధరల పెరుగుదలే దీనికి కారణమని విశ్లేషించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కాస్త మందగించింది. జనవరి నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయని నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది. జనవరి నెలలో 5,411 యూనిట్ల గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే నెలలో అయినా 5,454 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే 1% తగ్గాయని నైట్ ఫ్రాంక్ తాజాగా వెల్లడించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లో అయినా ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలువ 3,279 కోట్లుగా ఉంటుందని తెలిపింది. సంఖ్యపరంగా చూస్తే తగ్గినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం 24% పెరిగాయి. ఇళ్ల ధరలు పెరగడం ఇందుకు కారణమని విశ్లేషించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 25 నుంచి 50 లక్షల రూపాయల ధరల శ్రేణి ఇళ్ల వాటా 47%గా ఉన్నది. 25 లక్షల లోపు ధర కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్ల వాటా 15%. కోటి రూపాయల కంటే అధిక ధర కలిగిన ఇళ్ల వాటా 8% నుంచి 14%కి పెరిగింది. 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 71% వాటా కలిగి ఉన్నాయి. 1000 చదరపు అడుగులలోపు విస్తీర్ణం కలిగిన చిన్న స్థాయి ఇళ్లకు డిమాండ్ పడిపోయింది. 2000 చదరపు అడుగుల కంటే అధిక విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 13%కి పెరిగాయి. గతేడాది ఇది 9%గా ఉన్నది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 43% వాటాతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా 42%తో మేడ్చల్, మల్కాజిగిరి రెండో స్థానంలో, 15%తో హైదరాబాద్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. ధరల పరంగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల ధరలు 12% పెరగగా హైదరాబాద్ జిల్లాలో 11%, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో 5% అధికమయ్యాయి.